నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం హరివిల్లు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. అక్కడ ఒక సీరియస్ టాపిక్ అరైజ్ అయింది. ఆ టాపిక్ మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంత చదువుకున్న ఇంట్లో మొగుడికి పిల్లలకి వండి పెట్టక తప్పదు ఆడదానికి అంది విజ్జి. అవును, ఎంత చదువుకున్నా ఆడదే మగాడు మగాడే అన్నాడు డేవిడ్. అవును బ్రదర్ అన్నాడు మోహన్ కూడా. అవును అన్నాడు జై. ఏం కాదు, ఆడదే చాలా గొప్ప, ఇంట్లో మొగుణ్ణి బయట పనిని కూడా సమర్థిస్తుంది, ఆడది ఓర్పు కలది అంది విజ్జి. అవును అంది దీపిక. అవును అన్నది అవును ఆడదే గొప్ప అంది వత్సల కూడా. ఏం కాదు, మగాడే గొప్ప, ఎందుకంటే అన్నీ భరిస్తాడు కాబట్టి అన్నాడు జై. మగవాళ్ళందరూ కూడా అతనితో ఏకీభవించారు. భరత్ మాత్రం ఈ వాదనలో దిగలేదు, పాల్గొనకుండా అటే చూస్తున్నాడు వాళ్ళ మాటల్ని వింటూ. జై అన్నాడు, ఏంటి మేడం తమరేం చెప్పట్లేదేమి అన్నాడు చందనని చూస్తూ. ఎందుకంటే నేను మీ రెండు వర్గాల వాదనలతో అంగీకరించను కాబట్టి అంది. అంటే ఆడది గొప్ప కాదా అంది విజ్జి. సిస్టర్, మొగాళ్ళు గొప్ప కాదా అన్నాడు మోహన్. చందన దేవకని చూసి మళ్ళీ వాళ్ళందరినీ చూసి చెప్పింది, ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే అంది. భరత్ చందనని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. అంటే అన్నాడు డేవిడ్. ఏముంది బ్రదర్, ఆడవాళ్ళు చేసేది మనం చేయలేంది పిల్లల్ని కనడం ఒకటే కదా, దాని మీదే అంటే ఆ పాయింట్ మీదే వాళ్ళు వాదిస్తారు అన్నాడు జై. మిస్టర్ మోహన్, పిల్లల్ని కనడం అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు, ఆడది తన శరీరాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి మగవాడి వంశాన్ని ముందరికి తీసుకెళ్తుంది. ఇది ఓల్డ్ డైలాగ్ అన్నాడు బాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాలు. ఎన్ని యుగాలు మారినా, ఎంత నాగరికత వచ్చినా, ఎంత టెక్నాలజీ మారినా ప్రతి మొగాడు ఆడదాని ఒడిలో బిడ్డే అని మర్చిపోకూడదు. ఒప్పుకుంటాం, అంత మాత్రాన మగవాడు తక్కువేం కాదు, వాడి గొప్పతనం వాడిది అని జై ఏదో చెప్పే లోపల, దేనిలో గొప్పవాడు జై అంది. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే అన్నాడు డేవిడ్. ఇదంతా శ్రద్ధగా వింటూ చందననే చూస్తున్నాడు భరత్. అన్నింట్లోనూ అన్నాడు జై. నో జై, మగవాడు చాలా వీక్ అంది. వీకా అన్నారు అక్కడ మగవాళ్ళు. అవును, ఎందుకంటే మగవాడు శారీరకంగా బలవంతుడు కానీ మానసికంగా బలహీనుడు, ఆడది శారీరకంగా సుకుమారి బలహీనురాలు కానీ మగవాడి కన్నా మానసికంగా చాలా బలవంతురాలు. అందరూ నోరు మెదపటం కూడా మానేసి వింటూ కూర్చున్నారు. ఎలాగో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆడది తన భర్త పోతే మానసికంగా తనకి బిడ్డలు కనుక ఉంటే వాళ్ళ మీద మనసు తిప్పుకొని వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తుంది. ఆమెకి మరో పురుషుడి గురించి ఆలోచన ఉండదు తొందరగా. అలా అని చేసుకున్న వారందరూ చెడ్డవారని నేననను. 1000 మందిలో కొంతమంది ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు ఉండవచ్చు. అది వారి స్థితిగతుల్ని బట్టి, బలహీనతల్ని బట్టి, వయస్సును బట్టి ఉంటుంది. అదే మగవాడు ఆడది పోయిన 6 నెలలకే తను మానసికంగా శారీరకంగా సుఖం లేక వేరే ఆడదాని పొందు కోరుకుంటాడు. సంవత్సరం ఎప్పుడవుతుందా అని భార్య పోయినా అంత బాధలో కూడా తన కొత్త జీవితం గురించి ఆలోచిస్తాడు. తను ఒక్కడు పిల్లల్ని పెంచలేడు, తొందరలోనే పెళ్లి చేసేసుకుంటాడు. అలాగని పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంటూ భార్య జ్ఞాపకాల్ని మనసులో నెమరేసుకుంటూ జీవితం గడిపే మగవారు కూడా ఉన్నారు. వారు 1000 మందిలో కొంతమందే ఉంటారు. మగవాడు తన శరీర సుఖం ఆలోచిస్తాడు ఫస్ట్, సెకండ్ తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆడది మనసుతో ఆలోచిస్తుంది, పరపురుషుణ్ణి తన ఊహల్లోకి కూడా అంత తొందరగా రానీదు. అదేదో సినిమాలో చెప్పినట్లు ప్రతి ఆడది ఆలయాలు లేని ఆదిశక్తి స్వరూపమే. ఆడది లేని నాడు మగవాడు మనుగడే లేదు. అలాని మగాడు లేని నాడు ఆడది అమ్మతనం అమ్మ అని నిరూపించుకోవటానికి పరిపూర్ణత్వమే లేదు. అందుకే ప్రకృతికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. అయినా ఆడదే ఆదిమూలం.
తొలి దైవం ఆడదే అవుతుంది. ఓదార్పు ఆడదే. దుఃఖానికి, సుఖానికి, మంచికి, చెడుకి అన్నిటికీ కూడా ఆడదే మనకి ముఖ్యమైపోతుంది. ప్రతి చోట భగవంతుడు జీవించలేక ప్రతి ఇంట్లో అమ్మనిచ్చారని అంటారు. దేవుడు ప్రతి మనిషికి తనే నోట్లో అన్నం పెట్టలేక అమ్మని ఇచ్చాడు. ప్రతి ఆడది మగాడి మీద 4 వయసుల్లో ఆధారపడి బ్రతకాలని శాస్త్రాలు చెప్పాయి. మొదట పసితనంలో తండ్రి మీద, వయసు పెరుగుతున్నప్పుడు అన్నదమ్ముల అండలోనూ, పెళ్లి అయినాక భర్త నీడలోనూ, ముసలితనంలో పిల్లల అండలోనూ బ్రతకాలి అని ఈ వాక్యాలు రాసింది మీలాంటి పురుష పుంగవులే. ఎందుకంటే ఆడది ఎలా బ్రతకాలో రాసిన ఆ పురుషుడు మగవాడు ఆడది లేనిదే ఎలా బ్రతకగలడని అనుకున్నాడు. మగాడైనా సరే చిన్నతనంలో తల్లి అండలో, యవ్వనంలో భార్య సహచర్యంలో, పెద్దయినాక కోడళ్ల అండదండలతో బ్రతుకుతాడు. నేను శాస్త్రాలను విమర్శించటం లేదు, కానీ ఆ రాసిన జ్ఞాని ఆశ్రమానికి తిరిగి వచ్చాక విస్తరలోకి వచ్చేది అన్నపూర్ణ అవతారమైన ఆదిశక్తే. అది వడ్డించేది కూడా ఆడదే. ఆడదానికి ఎన్నో కట్టుబాట్లు పెట్టిన మన సమాజం మగవాడు తప్పు చేస్తే మాత్రం పట్టించుకోదు. బలహీనతలు స్త్రీ పురుషులిద్దరికీ సమానమే, కోరికలు కూడా సమానమే. అయినా ఆడది తప్పు చేస్తే బరితెగించిందంటారు. అదే మగవాడు తప్పు చేస్తే శృంగార పురుషుడంటారు. ఏం శీలం ఆడదానికేనా, మగాడికి వద్దా? పెళ్ళైనాక తొలినాడు తన దగ్గరికి వచ్చిన తన భార్య ఎంత పవిత్రంగా శీలవతిగా ఉండాలని మగవాడు కోరుకుంటాడో, ఎంత అన్యోన్యంగా ఆమెతో బతకాలని కలవాలని కోరుకుంటాడు, అలాగే ఆడది కూడా అలానే కోరుకుంటుంది కదా. ఏం వర్జినిటీ టెస్టులు ఆడదానికేనా, మగవాడికి అక్కర్లేదా? ఇలాంటివన్నీ రావడానికి కారణాలు పురుషాహంకారం. తరాలు మారినా మారని మగ సమాజం, మగ మహారాజులు. టీవీలో యాడ్స్ దగ్గర నుంచి మగవాడు వాడే సేఫ్టీ దాకా ఆడది అంగడి బొమ్మై చూపిస్తే కానీ సమాజం బుర్రకి ఎక్కదా? సమాజం ఈగో చల్లారదా? ఇదంతా ఒక ట్రాష్. ఆడది తప్పు చేస్తే ఇంట్లోంచి, జీవితంలోంచి గెంటేసే మగవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. కానీ అదే మగవాడు తప్పు చేస్తే మరి అని ఆగింది. అందరూ ఆమెనే చూస్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఇదివరకు శిశు మహిళా సమాజంలో వర్క్ చేసేదాన్ని నా కాలేజీ రోజుల్లో. అప్పుడు నాకు డబ్బు కోసము, నా తృప్తి కోసము రెండూ కూడా ఆ సమాజంలోకి వెళ్ళి నేను కొంతకాలం పనిచేశాను. అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క తీర్చలేని వ్యధ, ఒక్కొక్క నీటి గాథ. దానిలోంచి వచ్చిన ఒక సాంప్రదాయపు స్త్రీ కథ చెప్తాను. అదొక నగరం కానీ పల్లెటూరు కానీ ఊరు. అందులో చూడచక్కని జంట నవీన్ జ్యోతిలది. చల్లని వెన్నెల కురిపించే రారాజు అతనైతే అతనిలోని అణువును ఆనందంతో ఆస్వాదించే, ప్రేమించే కలువ ఆ ఇల్లాలు. ఆ పచ్చని జంటకి చూడముచ్చటగా ఉండే 2 పిల్లలు. వారి సంసారం అసలు ప్రేమకి ఇదే తీరమా అన్నట్టు ఉండేది. వాళ్ళని చూడటానికి 2 కళ్ళు సరిపోయేవి కావు. ఇలాంటి వారి జీవితం 6 ఏళ్ళు ఆనందంగా సాగింది. అతని తల్లిదండ్రుల బాధ్యత అతని మీద పడింది. అప్పటిదాకా గడప దాటని ఇల్లాలు ఆ కుటుంబ పోషణకి అతనికి చేయూతనివ్వాల్సి వచ్చింది. 2 ఉద్యోగస్తులైనారు. వారి జీవితం యాంత్రికంగా మారింది. భార్యాభర్తల అనుబంధం వెనక్కి వెళ్ళింది. దీనితో అతనిలో ఏదో అలజడి, కోపం, ఆవేశం, తిక్క, భార్యని ఏమీ అనలేని నిస్సహాయత, ఇవన్నీ అతని మనసులో ఇంకొకరి మీదకి అతని మనసు వెళ్ళటానికి దారితీసింది. కానీ జ్యోతిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తన భర్తకి తగినంత ఆనందాన్ని పంచలేకపోతున్నానన్న బాధ మాత్రం ఆమెలో ఉంది. పగలంతా చాకిరీ చేసిన తన భర్త ఎద మీద సేద తీరితే ఆ తృప్తితో తను పగలంతా పడిన కష్టాన్ని, మానసికంగా శారీరకంగా అలసటని అంతా కూడా మర్చిపోయి హాయిగా నిద్రపోయేది.
అతను అక్కడున్నా కూడా అతని అంతరంగం మాత్రం ఆఫీస్లో తన పక్క సీట్లో కొత్తగా వచ్చిన ఉద్యోగంలో చేరిన రాధ మీద వెళ్ళింది. రాధ చాలా మాటకారి, చాలా అందమైంది. సహజంగా నవీన్ రాధకి అట్రాక్ట్ అయినాడు. రాధ జ్యోతి స్నేహితురాలు. అది నవీన్కి తెలియదు. మాటల మధ్యలో రాధకి ఆ నిజం తెలిసి నిర్ఘాంతపోయింది. అప్పటికే తనకి ప్రపోజ్ చేశాడు నవీన్. రాధ కుటుంబ పరిస్థితుల వలన ఆమెకి పెళ్లి చేసుకోవడం అప్పట్లో కుదరదు. కానీ నవీన్ని కాదంటే తన చేజారిపోతాడు. ఈరోజు తను కాదంటే అతని మనసు ఇంకో ఆడదాని వైపు మళ్ళుతుంది. దీనివలన తన స్నేహితురాలు పండంటి కాపురం కూలిపోతుంది. ఎలా అని తీవ్రమైన ఆలోచనలో పడింది రాధ. అతనికి చివరికి ఓకే చెప్పింది. అంతటితో ఆగలేదు నవీన్. అందరూ సీరియస్గా వింటున్నారు. ఎక్కడికన్నా వెళ్ళి ఒక 3 రోజులు హాయిగా గడిపి వద్దామని అన్నాడు. ఒప్పుకుందా రాధ అంది వత్సల కోపంగా. చందు నవ్వి ఒప్పుకుంది. ఛీ, అలా ఎలా ఒప్పుకుంది అంది విజ్జి నవ్వి. వినండి, కానీ బయట ఎక్కడా కాదు, తన ఇంట్లోనే అని చెప్పింది. సరేనన్నాడు అతను. దానికి ఆమె అతనికి 2 షరతులు పెట్టింది. ఏంటవి అంది దీపిక. ఒకటి, తన బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికే ఆ గదిలో లైటు ఉండకూడదని, చిన్న బెడ్ ల్యాంప్ కూడా ఉండకూడదని. 2, తనని అనుభవించినంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకూడదని. ఛీ, అవేం షరతులు అంది వత్సల. ఒక మగవాడు కామానికి విధించిన షరతులు అవి. ఆ తర్వాత వాళ్ళు అనుకున్న రోజు రానే వచ్చింది. జ్యోతి అతన్ని గమనిస్తోంది. ఆ రోజు అతను ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు. సాయంత్రం తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని, రాత్రికి రావడానికి కుదరదని, తన కోసం ఎదురు చూడొద్దని భార్యకి చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి ఉంది జ్యోతి. అతను రాధ ఇల్లు చేరాడు. తలుపు తోశాడు. తెరుచుకుంది. రాధ గొంతు రండి అని వినిపించింది. అతను ఆనందంతో తేలిపోతూ లోపలికి వెళ్ళాడు. ఎక్కడా కన్ను పొడుచుకున్నా కనిపించనంత చీకటి ఆ ఇంట్లో. అది వరకు స్నేహంగా ఉన్నప్పుడు ఆమె ఇంటికి 2 సార్లు వెళ్ళాడు కాబట్టి అతనికి ఆ ఇంటిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం అతనికి అజం ఉంది. రాధ రండి అని చెప్పి అతన్ని బెడ్రూమ్ వైపుకి తీసుకెళ్ళింది. కానీ అతను ఇదేం షరతులు అని మనసులో విసుక్కున్నాడు. అయినా సరే అతను పొందబోయే ఆనందం ముందు అతనికి ఇవేమీ కనిపించలేదు. అలా ఎలా వెళ్ళాడే, బంగారం లాంటి భార్యను వదిలేసి అంది దేవకి. మగాడు కదా ఆంటీ, ఆడవాళ్ల కన్నా అన్నింట్లో గొప్ప కదా. మగవాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. వాళ్ళు వెళ్ళవచ్చు, వెళ్తారు, వెళ్ళగలరు అంది. ఇద్దరు బెడ్రూంలోకి వచ్చారు. ఆ గది మల్లెల వాసనలతో, అగరబత్తి పరిమళాలతో అతన్ని ఇంకా ఆగలేనో అన్నట్లు చేసింది. ఆ చీకట్లో తడుముకుంటూ అతను బెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతనికి తగిలింది. న్యాచురల్. అతనికి కావలసిన సుఖం అతనికి దొరికింది. తృప్తిగా ఆ కార్యక్రమం అయినాక అతను ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు మోహన్. చందన ఒక చిరునవ్వు నవ్వి, నేను జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఆనందాన్ని పొందలేదు అని, ఇలాంటి సుఖాన్ని అనుభవించలేదు అని. అప్పుడు వెలిగింది ఆ గదిలో ట్యూబ్లైట్, ఆ చీకట్లని ఛేదిస్తూ. అంతే, అతను నిర్ఘాంతపోయాడు. అతని తల తిరిగిపోయింది. అతని గొంతు తడారిపోయింది. ఎదురుగా ఉన్నది రాధ కాదు, తను పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా నాతి చరామి అంటే ఎహలోనైనా కలలోనైనా సరే నిన్ను వదలను అని పవిత్రమైన తాళిబొట్టు కట్టిన తన అర్ధాంగి జ్యోతి. అందరి ముఖాలు బాధగా మారినాయి. జ్యోతి కళ్ళు అగ్నిజ్యోతులే అయినాయి. దెబ్బలాడిందా అంది విజ్జి. చందు నవ్వి, జ్యోతి లాంటి అమృతమూర్తి అయిన ఇల్లాలు దెబ్బలాడితే దానికి అర్థమేముంది విజ్జి? ఆమె కంటి చూపే అతనికి 1000 ప్రశ్నలు వేశాయి. అదెలా
6 సంవత్సరాలు భార్యాభర్తల అనుబంధం వాళ్ళది. భార్యాభర్తలు ఇద్దరూ శరీరంతో పాటు మనసుని, ఆలోచనలని, జీవితంలోని సుఖ దుఃఖాలని అన్నిటినీ అనుభవించి ఆనందించిన వారు. ఆమె చూపులో అతనికి ఇంతేనా మన మధ్య ప్రేమ అన్నట్లు అతని అంతరంగాన్ని కలిచివేశాయి. ఆమె అంది చివరికి, 100 సంవత్సరాలు నీకు తోడు ఉంటాను అని వచ్చిన నన్నా నువ్వు మోసం చేసింది. నిజంగా నీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేను అందించాను ఈ సుఖం, ఈ ఆనందం, అవన్నీ ఏమైనాయి? ఇప్పటి వరకు నేను ఆ సుఖం నీకు అందించలేదా? అది వరకు నువ్వు అనుభవించిన శరీరము ఇదే. ఈనాడు ఈ చీకట్లో నువ్వు అనుభవించిన శరీరం కూడా ఇదే. అంటే ఆడదాని ఎత్తుపల్లాలతో తప్ప మనస్సుతో నీకు సంబంధం లేదా? 10 నిమిషాలు పంచుకునే పక్క సుఖం తప్ప మనిద్దరి ప్రేమకు అర్థమే లేదా? చితి మీద చేరాక క్షణంలో కాలి బుడిదయ్యే ఈ మాంసపు ముద్ద కోసమా నువ్వు ఇంత దిగజారింది అని బోర్న ఏడ్చింది జ్యోతి. ఆమె ఆవేదనలో, దుఃఖంలో, ఆ బాధలో అతను పూర్తిగా తడిసి ముద్దైపోయాడు. అతడు కూడా ఇన్నాళ్ళు ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన భార్యని మోసం చేసినందుకు సిగ్గుతో, అవమానంతో తేరుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆ బెడ్రూమ్ నుంచే తన బట్టలు సర్దుకొని జ్యోతి వచ్చేసింది. ఎక్కడికి అన్నాడు డేవిడ్. శిశు మహిళా సదన్కి. అంటే నవీన్ని వదిలేసిందా అన్నాడు బాలు. ఏం వదలకూడదా? నేను మగవాళ్ళని సైడ్ చేస్తున్నానని అనుకోవద్దు. అనుకోకపోతే ఒక మాట అడగనా సిస్టర్, మిమ్మల్ని కూడా నేను అన్నాడు మోహన్. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కూడా ఒక మాట అడగనా సిస్టర్ అన్నాడు మోహన్. అడగండి అంది చందన. దీనిలో జ్యోతి తప్పు లేదా అన్నాడు. నవ్వే ఉంది అంది చందన. ఏముందే అంది దేవిక. చూడండి మిస్టర్ మోహన్, ఆడది కొడితే పడుతుంది, తిడితే కూడా పడుతుంది, కానీ అవమానిస్తే పడదండి. అక్కడ నవీన్ అవమానించింది తన భార్యను కాదు, తనలోని ఆడతనాన్ని. ఇంతకన్నా ఆడదానికి అవమానం ఇంకొకటి ఉండదు. ఎస్, యు ఆర్ కరెక్ట్ అన్నాడు మోహన్ కూడా. అయితే వాళ్ళు విడిపోయారా అంది దేవకి. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత నవీన్, జ్యోతి విడిపోయారా, ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ.